Good morning, students. Today I am going to explain about chemical nature and properties of enzymes. All the enzymes are protein in nature. In recent years, it was noticed that RNA molecules present in our body also has enzyme activity. మన బాడీలో ఉండే ఆర్ఎన్ఏ కూడా ఎంజైమ్ యాక్టివిటీని చూపిస్తుందని రీసెంట్ ఇయర్స్లో కనుక్కున్నారనమాట. ఈ ప్రతి ఎంజైమ్కి కూడా దాని 3 డైమెన్షనల్ స్ట్రక్చర్ ఉంటుంది. అది దాని స్ట్రక్చర్ దానికే ప్రత్యేకం అనమాట. అలాగే దాని కెటాలిటిక్ యాక్టివిటీ కూడా, దాని పని కూడా, అది ఏ ఎంజైమ్ దేని మీద పనిచేస్తుందో అది ఆ ఎంజైమ్ మీద, ఆ కాంపౌండ్ మీదే పనిచేస్తుంది. ప్రతి ఎంజైమ్లోనూ 2 పార్ట్స్ ఉంటాయి, ప్రోటీన్ పార్ట్, నాన్ ప్రోటీన్ పార్ట్. ప్రోటీన్ పార్ట్ ఆఫ్ ది ఎంజైమ్ నేమో అపో ఎంజైమ్ అంటారు, నాన్ ప్రోటీన్ పార్ట్ ఆఫ్ ది ఎంజైమ్ నేమో కో ఎంజైమ్ అంటారు. మొత్తం ఎంజైమ్ నేమో హోలో ఎంజైమ్ అంటే దానిలో అపో ఎంజైమ్ ఏమో ప్రోటీన్ పార్ట్, కో ఎంజైమ్ ఏమో నాన్ ప్రోటీన్ పార్ట్ అనమాట. నెక్స్ట్, వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ది ఎంజైమ్ యాక్టివిటీ? ఎంజైము ఏ కాంపౌండ్ మీద అయితే పనిచేస్తుందో దాన్ని సబ్స్ట్రేట్ అంటారు. ఆ సబ్స్ట్రేట్కి ఎంజైమ్కి మధ్యలో కాంటాక్ట్ అనేది మోస్ట్ ఎసెన్షియల్ అనమాట, ప్రీరిక్విజిట్. ఆ రెండిట్ల మధ్య కాంటాక్ట్ ఎంత ఎక్కువ ఉంటే ఎంజైమ్ యాక్టివిటీ అంత ఉంటుంది. అది ఫస్ట్ థింగ్. ఇంకొకటి, ఇంకా వేరు అంశాలు ఎంజైమ్ యొక్క పనితనాన్ని ప్రభావితం చేస్తాయి. దానిలో ఫస్ట్ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎంజైమ్. ఎంజైమ్ యొక్క కాన్సన్ట్రేషన్ ఇంత ఉండాలి, మినిమం ఇంత ఉండాలి అని ఉంటుంది. అంతా మనం మెయింటైన్ చేయాలన్నమాట ఆ రియాక్షన్ కంప్లీట్ అవ్వడానికి. మన అంత మినిమం అమౌంట్ ఆఫ్ ఎంజైమ్ మెయింటైన్ చేస్తేనే మనకి దాని యాక్టివిటీ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. నెక్స్ట్, సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్. సబ్స్ట్రేట్ యొక్క కాన్సన్ట్రేషన్, ఎంజైమ్ యొక్క కాన్సన్ట్రేషన్ అంతకంటే పెంచామనుకోండి దాని యాక్టివిటీ పెరుగుతుంది. మినిమం ఎంత కావాలో అంత కావాలి, అంతకంటే ఎక్కువ ఎంత పెంచితే ఆ రియాక్షన్ యొక్క స్పీడ్ అంత పెరుగుతుంది. అలాగే ఆ ఎంజైమ్ పనిచేసేటువంటి సబ్స్టెన్స్ ఉంటుంది కదా, ఆ సబ్స్ట్రేట్ అనేది కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయితే రియాక్షన్ యొక్క స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. రియాక్షన్ స్పీడ్ ఇంక్రీజ్ అయ్యి కొంత సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ కొంత ఇంక్రీజ్ అయిన తర్వాత ఎంజైమ్ యాక్టివిటీ ఇంకా తగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే ఎంజైమ్ కదా పనిచేయాలి. మీరు తినడానికి ఒకళ్ళకి అన్నం పెడుతూ ఉంటే కొంత పెడితే అది తింటా కొంత వచ్చేసరికి సాచురేషన్ వచ్చేస్తుంది, ఇంకా మీరు పెట్టినా సరే తినలేదు కదా. అలాగా ఎంజైమ్ కాన్సన్ట్రేషన్ అయితే పెంచే కొలది రియాక్షన్ స్పీడ్ పెరుగుతుంది. ఆ సబ్స్ట్రేట్ అయితే పెంచే కొలది కొంత పెరిగాక తగ్గిపోతుంది అనమాట. నెక్స్ట్, ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్. ఎంజైమ్ అనేది పాల్గొనేటువంటి రియాక్షన్ ఏదైతే ఉందో ఆ రియాక్షన్ యొక్క స్పీడు సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. కాబట్టి రేట్ ఆఫ్ ది రియాక్షన్ మనం ఏమని చెప్పాలంటే, ఏదైతే సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయి ఉంటుందో, సబ్స్ట్రేట్ మనమే కదా ఇస్తాము, ఆ సబ్స్ట్రేట్ ఎంత కావాలంటే అంత మనం ఇవ్వగలం. కాబట్టి సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అంటే అది తగ్గిపోతే ఎంజైమ్ యాక్టివిటీ తగ్గిపోతుంది అనేది ఉండదు. అందుకని సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ కావలసినంత మనం ఇవ్వగలం కాబట్టి పని చేయాలి ఒకళ్ళు. వాళ్ళకి పని ఎంతైనా ఇవ్వడమే కదా, మనం చేయడం కాదు కదా, ఇస్తాం. అలాగే ఎంజైమ్ పని చేయడానికి సబ్స్ట్రేట్ అనేది ఎంతైనా ఇవ్వచ్చు. అప్పుడు ఎంజైమ్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఎఫెక్ట్ చేయదన్నమాట రేట్ ఆఫ్ ది రియాక్షన్ని.
ఆ ఎంజైమ్ పనితనం ఎంజైమ్దే, సబ్స్ట్రేట్ ఎంత ఉంది అనే దాని మీద కాదు. ఇప్పుడు నేను 1 గంటలో 4 క్వశ్చన్లు చదవగలను. నాకు ఒక క్వశ్చన్ ఇస్తే తొందరగా చదివేస్తాను, 4 క్వశ్చన్లు ఇస్తే కూడా చదువుతాను. కానీ నా కెపాసిటీ ఎప్పుడు గంటలో 4 క్వశ్చన్లు చదవగలను. ఆ కెపాసిటీ నా మీదే ఉంటుంది. కానీ ఇప్పుడు నాకు ఒక క్వశ్చనే ఇచ్చారని ఒక క్వశ్చనే చదవగలిగి, 6 క్వశ్చన్లు ఇచ్చారని 6 క్వశ్చన్లు చదవగలిగి అలా ఉండదు కదా. కాబట్టి నా కెపాసిటీ ఎంత అనేది నా మీద డిపెండ్ అయి ఉంటుంది, సబ్స్ట్రేట్ ఎంత ఇచ్చారు అనే దాని మీద కాదు అనేదన్నమాట ఇక్కడ. కాబట్టి రేట్ ఆఫ్ ది రియాక్షన్ ఈ సెట్ టు బి 0 ఆర్డర్ విత్ రెస్పెక్ట్ టు సబ్స్ట్రేట్. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్. ఎంజైమ్ యొక్క రియాక్షను టెంపరేచర్ ఇంక్రీజ్ చేసే కొలది ఒక మ్యాక్సిమం లెవెల్కి ఇంక్రీజ్ అయ్యి తర్వాత డిక్రీజ్ అయిపోతుంది అనమాట. ఆ మ్యాక్సిమం లెవెల్కి ఇంక్రీజ్ అయిన వాల్యూని ఏమంటారంటే టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ ది ఎంజైమ్ అంటారు. ఇప్పుడు ఒక ఎంజైమ్ తీసుకున్నాం అనుకోండి, ఆ ఎంజైమ్ పార్టిసిపేట్ చేసే రియాక్షను 40 degrees దాకా ఇంక్రీజ్ అయ్యి దాని తర్వాత దాని రియాక్టివిటీ డిక్రీజ్ అయిపోయింది అనుకోండి, అంటే 40ని ఏమంటారు ఆ ఎంజైమ్ యొక్క టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటారు. దాన్ని క్యూ బేస్తో చూపిస్తారనమాట ఇలాగ. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ పీహెచ్. హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయితే పీహెచ్ వాల్యూ డిక్రీజ్ అవుతుందన్నమాట. అది ఎంజైమ్ యొక్క యాక్టివిటీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ప్రతి ఎంజైమ్కి ఒక్కొక్క ఎంజైమ్కి ఒక్కొక్క ఆప్టిమమ్ పీహెచ్ వాల్యూ ఉంటుంది. ఆ ఆప్టిమమ్ పీహెచ్ వాల్యూ దగ్గర ఆ ఎంజైమ్ యాక్టివ్గా ఉంటుందన్నమాట. ఆ పీహెచ్ వాల్యూ కంటే అటు ఇటు మారితే అది ఇన్యాక్టివ్ అయిపోతుంది, టోటల్లీ ఇన్యాక్టివ్ అయిపోతుంది. దాన్ని డీనేచర్ అయిపోయింది అంటారనమాట. కాబట్టి ఒక పర్టికులర్ టెంపరేచర్ అనేది, పర్టికులర్ పీహెచ్ అనేది మెయింటైన్ చేయాలి. ఆ పర్టికులర్ పీహెచ్కి అటు ఇటు అవ్వకూడదు అనమాట. అంటే యాసిడ్ కండిషన్లో వర్క్ చేసే ఎంజైమ్స్, బేస్ కండిషన్లో వర్క్ చేసే ఎంజైమ్స్ అలా ఉంటాయి కదా, అది. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్. ఒక రియాక్షన్ జరుగుతున్నప్పుడు మనకి ఇది లీచార్డ్ ప్రిన్సిపల్లో కూడా నేర్చుకుంటాం. ప్రోడక్ట్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అయిపోతుంది అనుకోండి కాన్సన్ట్రేషన్, దాని రియాక్షన్ స్పీడ్ అనేది డిక్రీజ్ అయిపోతుంది కదా, అలాగే ఎంజైమ్ వెలాసిటీ కూడా డిక్రీజ్ అయిపోతుంది. తర్వాత ఎఫెక్ట్ ఆఫ్ యాక్టివేషన్. కొన్ని ఎంజైమ్స్కి ఏంటంటే ఆ ఎంజైమ్స్తో పాటుగా సపోర్టింగ్ యాక్టివేటర్స్ కావాలి. అవి ఇనార్గానిక్ మెటల్ అయాన్స్ లైక్ మెగ్నీషియం +2, Mn+2, Zn+2, Ca+2, Cu+2 ఎక్సెట్రా. ఇవి ఉంటేనే అవి బాగా పనిచేస్తాయి అన్నమాట. ఇప్పుడు నైట్రోజినేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది, నైట్రోజన్ ఫిక్సేషన్కి వాడతారు. అది బాగా పనిచేయాలి ఆ ఎంజైమ్ అంటే దానికి మాలిబ్డినం కావాలి. అలా ఒక్కొక్క ఎంజైమ్కి ఒక్కొక్క సపోర్టింగ్ మెటల్ అయాన్ కావాల్సి ఉంటుంది అనమాట. దాన్ని యాక్టివేషన్ పార్ట్ అంటారు. అది ఉంటే ఎంజైమ్ బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ టైం. మామూలుగా జనరల్ కండిషన్స్లో ఆ పీహెచ్, టెంపరేచరు అన్నీ కావాల్సినంత ఇస్తే కనుక టైంతో పాటు రియాక్షన్ యొక్క స్పీడ్ ఏమి, ఎంజైమ్ యొక్క రియాక్షన్ స్పీడ్ ఏమి వేరీ అవ్వదన్నమాట. మిగిలినవన్నీ బాగుంటే టైం ఎక్కువ తక్కువ అని కాదు, దాని టైం ఎప్పుడు ఒకేలా ఉంటుంది, ఇంత టైంలో ఇంత పని చేస్తుంది అని. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ లైట్ అండ్ రేడియేషన్. అల్ట్రావైలెట్ రేడియేషన్స్ కానీ, బీటా, గామా రేస్, యూవీ రేస్ ఇలాంటి హార్మ్ఫుల్ రేడియేషన్స్కి కానీ ఎంజైమ్స్ని యాక్టివేట్ చేస్తే అవి పెరాక్సైడ్స్ని ఫామ్ చేస్తాయి అన్నమాట, బ్రేక్ అయిపోతాయి. ఫ్రీ రాడికల్స్ని ఫామ్ చేసి పెరాక్సైడ్స్ని ఫామ్ చేస్తాయి. వాటి యొక్క ఎంజైమ్ యాక్టివిటీస్ అనేవి వేరీ అయిపోతుంది ఇలాంటి రేడియేషన్స్, హార్మ్ఫుల్ రేడియేషన్స్ యూస్ చేసినప్పుడు. ఓకే.